హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్నికల్ ట్రిక్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్. నా పేరు విజయ్. ఫ్రెండ్స్, ప్రజెంట్ ఇప్పుడు నేను వచ్చేసి కొంపెల్లి కార్స్ 24 యాడ్లో ఉన్నాను. సో ఈ కార్స్ 24 యాడ్ యొక్క ప్రత్యేకత ఏంటంటే ఇక్కడ మనకు అన్ని రకాల కంపెనీకి సంబంధించిన సెకండ్ హ్యాండ్ కార్స్ అంటే యూజ్డ్ కార్స్ అనేది వీళ్ళైతే సేల్ చేస్తుంటారు. అలాగే వీళ్ళ దగ్గర మనం చూసుకున్నట్టయితే ఈఎంఐ ఫెసిలిటీ కూడా ఉంటుంది. ఒకవేళ సిబిల్ స్కోర్ ఉన్న వారికి 0 డౌన్ పేమెంట్ కూడా ఉంటుంది అనమాట. అలాగే వీళ్ళు సేల్ చేసే కార్స్ అనేవి టోటల్గా నాన్ యాక్సిడెంటల్ కార్స్ అయితే సేల్ చేస్తుంటారు. అలాగే వీళ్ళు మన కార్ సేల్ చేసే ముందు 140 చెక్స్ చేసిన తర్వాతకే మన కార్ అయితే సేల్ చేస్తుంటారు. వీళ్ళు ఎలాంటి ప్రాబ్లం ఉన్న కార్లు అయితే సేల్ చేయరు. సో ఎందుకంటే టోటల్గా వీళ్ళ దగ్గర వచ్చేసి లేటెస్ట్ మోడల్ కార్స్ ఉంటాయి. అలాగే ఏదైనా ప్రాబ్లం ఉన్నా కానీ వీళ్ళు చెక్ చేసి వాటిని ఫిక్స్ చేసిన తర్వాతకే ఆ కార్ అనేది సేల్లో పెడతారు. ఫ్రెండ్స్, అలాగే వీళ్ళ దగ్గర మీరు కార్ కొనాలనుకుంటే డైరెక్ట్గా మీకు హైదరాబాద్లో అయితే వీళ్ళకి సంబంధించిన 3 కార్ యాడ్స్ అయితే ఉన్నాయి. సో అక్కడికి కూడా వెళ్ళైతే మీరైతే కొనుక్కోవచ్చు. టోటల్గా వీళ్ళ 3 కార్ యాడ్స్లో చూసుకున్నట్టయితే 700+ కార్స్ అయితే ఉంటాయి. అంటే మీకు కావాల్సిన కార్ అనేది వీళ్ళ దగ్గర అయితే లభిస్తూ ఉంటుంది. ఫ్రెండ్స్, అలాగే వీళ్ళ దగ్గర ఇంకో ఉన్న స్పెషల్ ఫీచర్ ఏంటంటే వీళ్ళకి సంబంధించిన యాప్ కూడా ఉంది. కార్స్ 24 యాప్ అనేది ఉంది. సో డైరెక్ట్గా మీరు అందులో ఏమేమి కార్స్ అనేది వీళ్ళ దగ్గర ఏమేమి కార్స్ ఉన్నాయి అనేది చెక్ చేసుకొని డైరెక్ట్గా బుక్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మీకు ఒక స్పెషల్ ఫీచర్ కూడా ఉంది. సో అదేంటంటే ఇక్కడ ఫ్రీ టెస్ట్ డ్రైవ్ ఉంటుందన్నమాట వీళ్ళ దగ్గర. సో మీరు ఒకవేళ వెహికల్ని టెస్ట్ డ్రైవ్ చేసుకోవాలనుకుంటే డైరెక్ట్గా వీళ్ళ కార్ యార్డ్కి వచ్చినట్టయితే ఫ్రీగా టెస్ట్ డ్రైవ్ చేసుకోవచ్చు. ఒకవేళ మీరు వీళ్ళ కార్ యార్డ్కి రాలేని పరిస్థితిలో ఉన్నట్టయితే మీరు డైరెక్ట్గా కార్స్ 24 యాప్లో మీకు సంబంధించిన మీకు నచ్చిన కార్ అనేది బుక్ చేసుకోవచ్చు. జస్ట్ దీనికి మీకు 999 రూపీస్ అయితే పడుతుంది. సో 999 పెట్టి మీరు బుక్ చేసుకున్నట్టయితే డైరెక్ట్గా కార్ అనేది మీ ఇంటి దగ్గర తీసుకొస్తారు. సో అక్కడ మీరు డైరెక్ట్గా మీరు లైవ్లో అయితే మీ ఇంటి దగ్గరనే టెస్ట్ డ్రైవ్ అయితే చేసుకోవచ్చు. ఒకవేళ మీకు ఆ కార్ నచ్చినట్టయితే మళ్ళీ మీకు మీ మనీ రిటర్న్ అయితే చేస్తారు. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం అయితే ఈ కార్స్ 24 యాడ్లో ప్రజెంట్ ఏమేమి కార్స్ ఉన్నాయి, అలాగే వాటి యొక్క కండిషన్ ఏ విధంగా ఉంది, అలాగే వాటి యొక్క ప్రైజెస్ ఏ విధంగా ఉన్నాయి, అలాగే ఇంకా కొన్ని ఫీచర్స్ ఏమేమి ఉన్నాయి వీళ్ళ దగ్గర అనేది మొత్తం డీటెయిల్స్ అనేది ఈ కార్స్ 24 యాడ్స్కి సంబంధించిన వాళ్ళతో తెలుసుకుందాం. ఓకే, హాయ్ అన్న. ముందుగా మన కొంపల్లి యాడ్ యొక్క అడ్రస్ చెప్పన్న. కార్స్ 24 యాడ్ యొక్క మన కార్స్ 24 యాడ్ వచ్చేసి మనకి ఇక్కడ కోంపల్లి చౌరస్తా నుంచి లెఫ్ట్ తీసుకున్నాం అనుకోండి, సెయింట్ మార్టిన్స్ కాలేజ్ ఉంది ఇక్కడ. ఆ కాలేజ్ నుంచి కొంచెం పక్కన మనకి గోద్రేజ్ యాడ్ ఉంది ఇంకోటి. ఆ గోద్రేజ్ యాడ్ పక్కన ఇంకోటి కార్స్ 24 యాడ్ మీకు కనిపిస్తుంది అన్న. ఓకే, ఇప్పుడు ప్రజెంట్ మన కొంపల్లి యాడ్ లో ఎన్ని వెహికల్స్ ఉన్నాయన్న? టోటల్ వచ్చేసి 250 వెహికల్స్ ఉన్నాయి అన్న. ఓకే, అలాగే ఏమేమి కంపెనీ వెహికల్స్ ఉన్నాయి ఇక్కడ? ఆల్మోస్ట్ అన్ని కంపెనీస్ ఉంటాయి అన్న. మనకి వచ్చేసి టొయోటా ఉంది, టాటా, మహేంద్ర, కియా ఉంది. ఇంకోటి మనకి సుజుకి కంపెనీ ఉన్నాయి. ఆల్మోస్ట్ అన్ని వెహికల్స్ బ్రాండ్స్ అయితే మీకు అన్ని వేరియంట్స్ అవైలబుల్ ఉంటాయి ఇక్కడ. మన దగ్గర స్టార్టింగ్ ప్రైస్ ఎంత నుండి ఉందన్న? 1,99,000 నుంచి ఉందన్న స్టార్టింగ్ ప్రైస్. ఓకే, ఇప్పుడు ప్రజెంట్ మన దగ్గర ఉన్న వెహికల్స్ లో కొన్ని వెహికల్స్ యొక్క ప్రైస్ డీటెయిల్స్ అలాగే రీడింగ్ అవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తావా? ఓకే, షూర్, నేను డిఫరెంట్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫ్రెండ్స్, ఇది వచ్చేసి కియా సెల్టస్ వెహికల్ 2020 మోడల్. ఇది మనకి ఇది కాస్ట్ 25. ఇది వచ్చేసి ఆన్ రోడ్ ప్రైస్ వచ్చేసి 21,09,000 రూపీస్ ఉంది. మనకి కాస్ట్ 24 లో వచ్చేసి 14,99,000 రూపీస్ ఉంది. సో మనకి టోటల్ సేవింగ్స్ వచ్చేసి 6,10,000 ఫ్రెండ్స్. ఇది మనకి ఇది వచ్చేసి ఆటోమేటిక్ డీసీటీ మోడల్ వస్తుంది. డీసీటీ అంటే ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్. వన్ ఆఫ్ ది బెస్ట్ ట్రాన్స్మిషన్ అయితే కియాకి అయితే ఇచ్చారు ఈ వెహికల్ కి. పెట్రోల్ ఫ్యూయల్ వచ్చేసి. ఫ్రెండ్స్, ఇంకోటి ఇది వచ్చేసి కియా సేమ్ మోడల్ అనమాట, బట్ ఇది బ్లాక్ కలర్ వేరియంట్ వస్తుంది. ఇది కూడా సేమ్ డీసీటీ అండ్ పెట్రోల్ ఆటోమేటిక్. ఇది వచ్చేసి ప్రైస్ 21,09,000 రూపీస్ ఉంది ఆన్ రోడ్. కాస్ట్ 24 ప్రైస్ వచ్చేసి 14,53,000 రూపీస్ ఉంది ఇది. ఓకే, సో మనకి ఈ వెహికల్ పైన సేవింగ్స్ వచ్చేసి 7 lakhs ఉంది ఫ్రెండ్స్ టోటల్. ఇది బ్లాక్ కలర్, అది వచ్చేసి సిల్వర్ కలర్ వెహికల్ అంతే. ఇది వచ్చేసి కియా క్యారెంట్స్. ఇది వచ్చేసి మనకి 2022 మోడల్, ఆల్మోస్ట్ లేటెస్ట్ మోడల్ అనుకోవచ్చు మనం. ఇది 1.4 cc-తో 1400 cc వెహికల్. ఇది ఆన్ రోడ్ ప్రైస్ వచ్చేసి మనకి 17 lakhs ఉంది ఇది. సో కాస్ట్ 24 ప్రైస్ వచ్చి 13,20,000 ఉంది మన దగ్గర కాస్ట్ 24 ప్రైస్. సో మీకు ఈ వెహికల్ పైన సెకండ్ హ్యాండ్స్ లో తీసుకుంటే మన దగ్గర ఎంత అవుతుందంటే సేవింగ్స్ 3,75,000 ఫ్రెండ్స్. ఇది వచ్చేసి వెహికల్ టోటల్ మీ సేవింగ్స్ వచ్చేసి ఇన్ కేసు సెకండ్ హ్యాండ్ లో తీసుకుంటే. ఓకే, ఇది వచ్చేసి అన్న మనకి టాటా అల్ట్రోజ్ వెహికల్. సో టాటా అల్ట్రోజ్ లోనే టాప్ ఎండ్ మోడల్ ఈ వెహికల్. 2022 మోడల్ ఎగ్జాక్ట్ డే ప్లస్ వచ్చేసి ఇది డార్క్ ఎడిషన్, ఫుల్ డార్క్ ఎడిషన్ మోడల్. ఇది మనకి ఆన్ రోడ్ ఇన్ కేసు మనం షోరూమ్ వెహికల్ లో తీసుకుంటే ఆన్ రోడ్ వచ్చేసి మనకి ఆల్మోస్ట్ 12 lakhs అవుతుంది. ఇది మన కాస్ట్ 24 ప్రైస్ వచ్చేసి 9,35,000 రూపీస్ ఉంది. ఈ వెహికల్ పైన మనకి సేవింగ్స్ వచ్చేసి 2,54,000 రూపీస్ ఉంది ఫ్రెండ్స్. మన కాస్ట్ 24 సేవింగ్స్ అమౌంట్ అది. ఓకే, సో మనకి ఈ వెహికల్ ఫుల్ ఫీచర్స్ అనేది చాలా అడిషనల్ గా ఉంటాయి ఫ్రెండ్స్. అలా వీల్స్ కూడా ఫుల్ టాప్ ఎండ్ మోడల్ ఇది. ఓకే అన్న, మనకి ఇది వచ్చేసి ఇగ్నిస్ వేరియంట్ వస్తుంది. ఇగ్నిస్ మోడల్ సుజుకి బ్రాండ్ ఇది. ఇది వచ్చేసి మనకి డీజిల్ ఫ్యూయల్ వచ్చేసి డీజిల్ అండ్ ఆటోమేటిక్ వచ్చేసి AMT. ఇది మనకి ఇది ఆన్ రోడ్ ప్రైస్ షోరూమ్ వెహికల్ ప్రైస్ చూసుకుంటే మనకి టోటల్ 8,73,000 రూపీస్ ఫ్రెండ్స్. ఇది
8,73,000 అండ్ మనకి కాస్ట్ 24 ప్రైస్ వచ్చేసి 5,50,000 రూపీస్ ఉంది మన దగ్గర. ఓకే వచ్చేసి మన టోటల్ సేవింగ్స్ ఈ వెహికల్ పైన చూసుకుంటే 3,24,000 ఫ్రెండ్స్. ఇది ఓకే ఓకే ఫ్రెండ్స్, ఇది వచ్చేసి మనకి హోండా జాజ్ వెహికల్. ఇది వచ్చేసి మన 2018 మోడల్ ఉంది. సో మనకి ఇది ఆన్ రోడ్ ప్రైస్ వచ్చేసి 8,81,000, అంటే ఆల్మోస్ట్ మీకు 9 lakhs వరకు పడుతుంది ఆన్ రోడ్ లో. మనకి కాస్ట్ 24 ప్రైస్ వచ్చేసి 5,75,000 ఫ్రెండ్స్. ఈ వెహికల్ పైన మనకి సేవింగ్స్ వచ్చేసి 3,05,000 రూపీస్ ఉంది, ఆల్మోస్ట్ 3 lakhs చేంజ్ వరకు ఉంది సేవింగ్స్ అయితే. ఇది వచ్చేసి మాన్యువల్ వర్షన్ ఫ్రెండ్స్. మనకి ఈ హోండా జాజ్ వచ్చేసి పెట్రోల్ వర్షన్ ఫ్రెండ్స్, పెట్రోల్ వచ్చేస్తుంది ఫ్యూయల్ అయితే. ఫ్రెండ్స్ మనకి ఇది వచ్చేసి బెలినో వెహికల్, సుజుకి బెలినో. ఇది 2022 మోడల్ది. మనకి వచ్చేసి టాప్ అండ్ వేరియంట్ జెటా వర్షన్ వస్తుంది, 22 మోడల్. అండ్ ఇది ఆల్సో మనకి 1.2cc కిందకి వస్తుంది. దీని రీడింగ్ వచ్చేసి మనకి జస్ట్ 10,000 దొరికింది ఫ్రెండ్స్ అంతే. మనకి ఈ బెలినో వెహికల్ వచ్చేసి మనకి 8 lakhs కి వస్తుంది ఇప్పుడు, అంటే 7.92 lakhs ఉంది ఎగ్జాక్ట్ చెప్పాలంటే. ఓకే. అండ్ ఫుల్ టాప్ అండ్ వర్షన్ మోడల్ రీసెంట్ గా. సో మనకి ఇంతకు ముందు చూసుకున్న బెలినో వర్షన్ కి ఇది చాలా డిజైన్ అయితే చేంజ్ అయిపోయింది. ఓకే. మనకి వచ్చేసి హుండా i20 N-Line వస్తుంది. ఇది మనకి 2021 మోడల్ వస్తుంది. కిలోమీటర్స్ డ్రివన్ వచ్చేసి జస్ట్ 10,000 దొరికింది. మనకి ఇది ఆన్ రోడ్ ప్రైస్ చూసుకుంటే 13,59,000 రూపీస్ ఉంది. మన కాస్ట్ 24 ప్రైస్ వచ్చేసి 10 lakhs. సో మనకి టోటల్ సేవింగ్స్ వచ్చేసి ఒక 3,60,000 వరకు ఉంది సేవింగ్స్. ఓకే. అండ్ ఫ్యూయల్ యూస్ తీసుకుంటే మన పెట్రోల్ వర్షన్. ఓకే. అండ్ ఇది 2021 మోడల్స్. మనకి వచ్చేసి వోక్స్ వ్యాన్ వెంటో వస్తుంది, వోక్స్ వ్యాన్ బ్రాండ్ది. ఇది వచ్చేసి 2021 మోడల్. అండ్ ఫ్యూయల్ చూసుకుంటే పెట్రోల్. ఆన్ రోడ్ ప్రైస్ చూసుకుంటే మనకి టోటల్ 15,86,000 ఉంది. మన కాస్ట్ 24 ప్రైస్ వచ్చి 11,67,000. సో టోటల్ మనకి వెహికల్ తీసుకుంటే సెకండ్స్ లో మన సేవింగ్స్ వచ్చేసి మీకు ఆల్మోస్ట్ ఒక 4 lakhs వరకు ఉంది సేవింగ్స్. ఓకే. ఫ్యూయల్ చూసుకుంటే మనకి పెట్రోల్ అండ్ మోడల్ వచ్చేసి 2021. మనకి ఇది వచ్చేసి హుండా i20 ఇలైట్ మోడల్, ఇలైట్ వేరియంట్. అండ్ ఇది వచ్చేసి 2017 మోడల్. ఫ్యూయల్ చూసుకుంటే పెట్రోల్ ఫ్యూయల్ ఇది. అండ్ ఆన్ రోడ్ ప్రైస్ చూసుకుంటే ఆల్మోస్ట్ 8 lakhs వరకు ఉంది. మన కాస్ట్ 24 ప్రైస్ వచ్చేసి 6,70,000 ఉంది. సో ఇన్ కేస్ మనం సెకండ్స్ లో తీసుకుంటే వెహికల్ వచ్చేసి సేవింగ్స్ 1,30,000 వరకు ఉంది. ఓకే. మనకి ఇప్పుడు i20 మోడల్స్ వచ్చేసి టోటల్ మన దగ్గర లెవెల్ వెహికల్స్ ఉన్నాయి. ఇన్ కేస్ మీరు i20 వెహికల్స్ మన స్పెసిఫికేషన్ దాని డీటెయిల్స్ చూడాలనుకుంటే మన కాస్ట్ 24 యాప్ ఇన్స్టాల్ చేసుకో, చెక్ చేసుకోండి ఒకసారి యాప్లో అయితే. మనకి ఇది వచ్చేసి రెనాల్డ్ డస్టర్ వస్తుంది. అండ్ దీని మోడల్ వచ్చేసి 2020 మోడల్, రిజిస్ట్రేషన్ ఇయర్ వచ్చేసి. అండ్ ఇది ఆన్ రోడ్ ప్రైస్ చూసుకుంటే 15,43,000 ఉంది ఫ్రెండ్స్. ఇది కాస్ట్ 24 ప్రైస్ వచ్చి 10,80,000, అంటే ఆల్మోస్ట్ మీకు ఇక్కడ ఒక 4 lakhs వరకు సేవింగ్స్ అవుతుంది. ఇది వచ్చేసి పెట్రోల్ వర్షన్ అండ్ ఓనర్షిప్ 1 ఉంది. మాన్యువల్ వర్షన్, మాన్యువల్ వచ్చేసి. ఓకే. ఫ్రెండ్స్ ఇది వచ్చేసి మనకి సుజుకి బెలినో వెహికల్. అండ్ ఇది 2017 రిజిస్ట్రేషన్ ఇయర్. అండ్ ఇది ఆన్ రోడ్ ప్రైస్ వచ్చేసి మనకి 10,07,000 ఉంది. మన కాస్ట్ 24 ప్రైస్ వచ్చి 6,66,000. అండ్ టోటల్ సేవింగ్స్ వచ్చి 3,50,000 వరకు ఉంది ఆల్మోస్ట్ సేవింగ్స్. ఓకే. అండ్ ఈ వెహికల్ వచ్చేసి ఆటోమేటిక్ CVT వర్షన్, CVT మోడల్ వస్తుంది ఆటోమేటిక్ లో. ఓకే. అండ్ బెలినో మన దగ్గర చాలా వేరియంట్స్ వచ్చి ఆల్మోస్ట్ ఒక 8 వెహికల్స్ వరకు ఉన్నాయి. ఓకే. ఇన్ కేస్ మీరు అన్ని బెలినో వెహికల్స్ చూడాలనుకుంటే ఒకసారి మన కాస్ట్ 24 యాప్ ఉంది. యాప్లో మీరు టైర్ కండిషన్స్ కానీ, వెహికల్ కండిషన్స్, ఫ్యూయల్ వేరియంట్స్ కానీ చాలా వేరియంట్స్ ఉంటాయి. అండ్ దాని ఇంపర్ఫెక్షన్స్ కూడా చూసుకోవచ్చు యాప్లో అయితే ఒకసారి. ఓకే. మనకి వచ్చేసి హుండా i10 వెహికల్ వస్తుంది. i10 వెహికల్ లో మనకి ఇది 2018 మోడల్ ఇది. అండ్ ఇది ఆన్ రోడ్ ప్రైస్ వచ్చేసి మనకి ఆల్మోస్ట్ 7 lakhs ఉంటుంది. ఇన్ కేస్ మనం కాస్ట్ 24 ప్రైస్ లో చూసుకుంటే ఈ వెహికల్ ప్రైస్ 5,20,000 ఉంది. సేవింగ్స్ వచ్చేసి 1,80,000 ఫ్రెండ్స్ ఈ వెహికల్ పైన మనకి. అండ్ ఇదే i10 వెహికల్స్ లో మనకు ఆల్మోస్ట్ 14 వెహికల్స్ వరకు వేరియంట్స్ ఉన్నాయి, చాలా వేరియంట్స్ ఉంటాయి, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కలర్స్. అండ్ ఈ వెహికల్స్ అనే డీటెయిల్స్ కావాలంటే మనం కాస్ట్ 24 లో మనం యాప్ లో చూసుకుంటే దీని స్పెసిఫికేషన్స్ కానీ, టైర్ కండిషన్స్ అండ్ దీని సర్వీస్ హిస్టరీ రిపోర్ట్ అన్ని మనకి దొరికేస్తాయి యాప్ లో. ఫ్రెండ్స్ మనకి ఇది సుజుకి డిజైర్ అండ్ ఇది 2017 మోడల్. అండ్ దీని ప్రైస్ వచ్చేసి మనకి 6,74,000 ఉంది కాస్ట్ 24 లో. అండ్ ఈ వెహికల్ వచ్చేసి డీజల్ ఫ్యూయల్ అండ్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ AMT వేరియంట్. ఓకే. ఫ్రెండ్స్ మనకి ఇది హుండా వెర్నా టాప్ అండ్ మోడల్ విత్ సన్ రూఫ్ ఇది. అండ్ ఇది వచ్చేసి 2018 మోడల్, డీజల్ ఫ్యూయల్ అండ్ ఆటోమేటిక్, ఫుల్లీ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్. దీని ప్రైస్ వచ్చేసి మన దగ్గర కాస్ట్ 24 లో 9,24,000 ఉంది ఫ్రెండ్స్. టాటా హ్యారియర్ వెహికల్. అండ్ దీని వచ్చేసి మనకి డీజల్ ఫ్యూయల్ అండ్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్. అండ్ ఇది 2022 మోడల్ వస్తుంది. మనకి ఆన్ రోడ్ ప్రైస్ చూసుకుంటే వచ్చేసి మనకి 27 lakhs ఉంది. మన కాస్ట్ 24 ప్రైస్ వచ్చేసి మనకి 18,88,000. సో మనకి వెహికల్ పైన సెకండ్స్ లో తీసుకుంటే సేవింగ్స్ వచ్చేసి 7,80,000 రూపీస్ సేవింగ్స్ అవుతుంది మనకి వెహికల్. ఇది వచ్చేసి మనకి టొయోటా క్రిస్టా ఉంది, 2018 మోడల్. అండ్ మనకి ఇది ఆన్ రోడ్ ప్రైస్ చూసుకుంటే మనకి టోటల్ మనకి 27,55,000 ఉంది. అండ్ మన కాస్ట్ 24 ప్రైస్ వచ్చేసి 21,80,000 ఉంది. అంటే టోటల్ మన సేవింగ్స్ ఆల్మోస్ట్ 6,50,000 వరకు సేవింగ్స్ అయితే అవుతుంది వెహికల్ పైన. అండ్ ఫ్యూయల్ వర్షన్ చూసుకుంటే డీజిల్ అండ్ ట్రాన్స్మిషన్ వచ్చేసి మాన్యువల్ ట్రాన్స్మిషన్. ఇది మనకు వచ్చేసి సుజుకి స్విఫ్ట్ VXI వేరియంట్ అంటే మిడ్ వేరియంట్ వస్తుంది. అండ్ మనకి రిజిస్ట్రేషన్ ఇయర్ వచ్చేసి 2022.
అండ్ ఆన్ రోడ్ ప్రైస్ చూసుకుంటే ఆల్మోస్ట్ 9 lakhs ఉంది. కాస్ట్ 24 ప్రైస్ వచ్చేసి 7,60,000. సో మన దీనికి ఆల్మోస్ట్ సేవింగ్స్ చూసుకుంటే మాత్రం ఒక 2 lakhs వరకు సేవింగ్స్ ఉంది. ఫియల్ వచ్చేసి పెట్రోల్ అండ్ మాన్యువల్ వర్షన్ ఇది. ఈ స్విఫ్ట్ వచ్చేసి ఆల్మోస్ట్ ఒక 8 వేరియంట్స్ వరకు ఉన్నాయి ఇక్కడ. ఇన్ కేస్ మీరు ఈ వెహికల్స్ డీటెయిల్స్ కావాలంటే కాస్ట్ 24 యాప్లో చూసుకోండి ఒకసారి. ఆల్ డీటెయిల్స్ అండ్ స్పెసిఫికేషన్స్ అన్ని మనకి యాప్లో కనిపిస్తాయి. ఫ్రెండ్స్ మనకి ఇది టాటా పంచ్ వెహికల్ అండ్ మోడల్ వచ్చేసి 2022 మోడల్ అండ్ ఇది పెట్రోల్ మాన్యువల్ వర్షన్ అండ్ ఇది వచ్చేసి మన దగ్గర ప్రైస్ 7,80,000 ఉంది ఫ్రెండ్స్. ఓకే హాయ్ అన్న, ఇప్పుడు మనకు కార్స్ 24 లో మీరు కార్ సేల్ చేసే ముందు 140 చెక్స్ చేస్తున్నారని అయితే చెప్తున్నారు. సో ఒకసారి మాకు ఆ 140 చెక్స్ ఏం చేస్తారు, ఎలా చేస్తారు అనేది ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తావా? కంపల్సరీ. ఓకే రైట్. యాక్చువల్లీగా కార్స్ 24 ఆలోచించేది ఏంటంటే కస్టమర్కి నాన్ యాక్సిడెంటల్ వెహికల్, ఇంకోటి వచ్చేసి నాన్ ట్యాంపర్ వెహికల్, ఇంకోటి జెన్యున్ వెహికల్స్. ఓకే, దానికోసం 140 చెక్ పాయింట్స్లో ఏమేమి చెక్ చేస్తామంటే మేజర్గా యాక్సిడెంటల్, ఓకే, ఆప్రాన్స్, లెగ్ మెంబర్, పిల్లర్స్, ఓకే, డిక్కీ స్కర్ట్, ఓకే, ఇంకా వచ్చేసి రన్నింగ్ బోర్డ్స్ అవన్నీ ఉంటాయి. ఇంకోటి ఏంటంటే మేజర్గా టైర్స్ కూడా చూసుకుంటే టైర్స్ కూడా మా దగ్గర టూల్స్ ఉంటాయి. ఓకే, ఎలాంటివంటే ఇది పెయింట్ థిక్నెస్ మీటర్, ఓకే, ఇది వచ్చేసి టైర్ డెప్త్ గేజ్ అంటారు. ఓకే, ఎలా అంటే ఇప్పుడు ఇది ఆన్ చేసామంటే మనకు టైర్ ఎంత ఉందో తెలిసిపోతుంది ఇలా. ఓకే, సో టైర్ ఎంత పర్సెంటేజ్ ఉన్నది అనేది మనకి మిషన్ తెలిసిపోద్ది. 6.8 అంటే బెటర్ టైర్. ఓకే, టోటల్ అయితే ఫుల్ కొత్త టైర్ అయితే ఎంత చూపిస్తుందన్న? అది డిపెండ్స్ ఆన్ బ్రాండ్ బట్టి. ఓకే, ఓవరాల్ గా ఇదైతే 80 to 90% ఉంటుంది ఖచ్చితంగా. ఓకే, ఇంకోటి వచ్చేసి ఇది వచ్చేసి పెయింట్ థిక్నెస్ మీటర్. ఓకే, ఓకే, ఇవి ఇట్లా పెయింట్ కూడా అన్ని జెన్యున్ గా ఏమేమి ఉన్నాయి అన్ని రిపోర్ట్లో మెన్షన్ చేస్తాం. కస్టమర్ కి ఎలాంటి ప్రాబ్లం లేకుండా ప్రతి ఒక్క రిపోర్ట్లో మెన్షన్ అయ్యి ఉంటుంది. కస్టమర్కి రేపు ఫర్దర్గా మేము రాంగ్ కమిట్మెంట్ ఇచ్చినట్టు ఉండదు. ఏదున్నా రిపోర్ట్లో ఖచ్చితంగా మెన్షన్ చేయాల్సింది. ఏమైనా ప్రాబ్లం ఉన్నా ఆటోమేటిక్గా రిపోర్ట్లో పెట్టాలి కంపల్సరీ. ఓకే, ఇగో కస్టమర్లు ట్రస్ట్ చేసేది మా పైన దానికోసమేగా రిపోర్ట్ మొత్తం జెన్యున్ ఉంటుందని. ఇగో ఈ పిల్లర్స్ అనేది ఇవన్నీ రోబోటిక్ పంచెస్ ఉంటాయి. దీనివల్ల నాన్ యాక్సిడెంటల్ వెహికల్ అని. యాక్సిడెంట్ అయిన వెహికల్స్ కి ఇలా ఉండదు ఉండదు. ఓకే, దానికి ఇంటీరియర్ కానీ ఏది డాష్ బోర్డ్ పైన స్క్రాచ్ కానీ ఎటువంటిది ఉన్నా కానీ మేము మెన్షన్ చేస్తాం ఖచ్చితంగా రిపోర్ట్లో. ఓకే, టోటల్ గా వచ్చేసి 140 చెక్స్ చేసిన తర్వాత దాని తర్వాతనే వెహికల్ కస్టమర్ కి సేలింగ్ ఉంటుంది. 140 చెక్స్ లో ఏమైనా ప్రాబ్లం ఉన్నా మెన్షన్ చేస్తారా? కంపల్సరీ. అది కూడా ప్రతి ఒక్క రిపోర్ట్ లో దీని డోర్ కి ఏముంది, స్క్రాచ్ ఉందా, డెంట్ ఉందా, పెయింట్ ఉందా అన్ని అడుగుతుంది. అది అడిగిన దాన్ని బట్టి అన్ని మేము మెన్షన్ చేస్తాం అలా, ఇంక్లూడింగ్ టైర్ కానీ, అలాయ్ వీల్స్ కానీ, టెయిల్ లైట్ కానీ, బంపర్ కానీ, విండ్షీల్డ్ కానీ, ఇంకా వచ్చేసి ఓఆర్విఎం కానీ, హెడ్ లైట్స్ కానీ ఏది ఉన్నా ఖచ్చితంగా 140 చెక్ పాయింట్స్ లో అన్ని చెక్ చేసిన తర్వాతనే ఫర్దర్ గా మూవ్ అవుతుంది. బ్యాటరీ కోసం కానీ, ఇంజన్ కోసం కానీ ఎసొంటి అయినా అలా అప్డేట్ అయ్యి ఉంటుంది ఖచ్చితంగా. ఏమేమి ఉన్నాయి వెహికల్ అడ్వాన్స్ ఫీచర్స్ ఎట్లా అంటే ఏబిఎస్ కానీ, ఈబిడి కానీ, స్టీరింగ్ కంట్రోల్స్ కానీ, మ్యూజిక్ సిస్టమ్స్ ఇవన్నీ ఇంటర్నల్ గా ఏదున్నా ప్రతి ఒక్కటి మెన్షన్ అయి ఉంటుంది. అందులో మీకు ఎలాంటి అది ఉండదు, ప్రాబ్లమేటిక్ అయితే ఏముండదు. ఇంజన్ సౌండ్ కానీ ఏదున్నా ప్రతి ఒక్కటి మెన్షన్ చేస్తాం మళ్ళీ. ఏమైనా ప్రాబ్లం ఉంటే ఫిక్స్ చేస్తారా మళ్ళీ మీరు? మేము చేసే పెడతాం. ఓకే.